హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. జనసేన పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. అది కూడా ఏంటంటే క్రియాశీలక సభ్యత్వాలు ఈ నెల 26వ తారీఖు నుంచి 20 తారీఖు తర్వాత నుంచి అనుకుంటా ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా పిఠాపురంలో ఒక వారం రోజుల ముందు నుంచే ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వాల గురించి భారతదేశం ముఖ్యంగా ఇప్పటి వరకు ఎప్పుడు వినలా. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. ఎవరు కూడా కష్టపడి తన జెండాని మోసి, పార్టీ జెండాని మోసి, సిద్ధాంతాలను, ఆ నాయకుడి భావజాలాన్ని చొచ్చుకు వెళ్లేలా ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తులని పట్టించుకున్నటువంటి చరిత్ర ఈ దేశంలో లేదు. కానీ మొట్టమొదటిసారి వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళకి అండగా నిలవటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది తీసుకొచ్చి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి ఒక అండగా ఒక పాలసీని తీసుకొచ్చి ఒక 500 రూపాయలు కట్టుకుంటే గనక మిగతా డబ్బులు పవన్ కళ్యాణ్ గారు వేసి వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని, ఏమన్నా యాక్సిడెంట్ జరిగితే ఏమన్నా దెబ్బలు తగిలితే ఒక 50,000 రూపాయల వరకు అప్పటికప్పుడు ఇచ్చే విధంగా ఒక పాలసీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి దేశ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ గారే మొట్టమొదటిది. చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు, కానీ చేతల్లోకి మాత్రం చేయలేదనే చెప్పాలి. ఎందుకంటే ఆచరణలో వాళ్ళెవరూ కూడా కింద స్థాయి కార్యకర్తల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు దేశంలో. వాళ్ళని అవసరానికి ఉపయోగించుకున్నారే తప్ప ఎలక్షన్స్కి వచ్చేటప్పుడు దెబ్బలు తిని కేసులు పెట్టించుకుని ఎదటి వాళ్ళు అవమానాలు అన్నీ కూడా పడినటువంటి వ్యక్తులు వాళ్లే. అధికారాన్ని అనుభవించేదేమో నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లుగా అయ్యి, సీఎంలు అయ్యి వాళ్ళు ఉంటే, కింద స్థాయిలో మాత్రం కార్యకర్తలుగా మాత్రం అలాగే ఉండిపోతున్నారు. కానీ అలాంటి వాళ్ళ కోసం అండగా నిలబడటం, మన కోసం ఒక మూల స్తంభాలుగా, ఒక బలమైనటువంటి ఒక ఫౌండేషన్గా నిలబడిపోయినటువంటి వ్యక్తుల్ని మనం కాపాడుకోపోతే ఎలా? నాకు నా పార్టీ కన్నా ముందు అలాంటి వాళ్ళని కాపాడుకోవటానికి నేను చేయాలి. నాకు అధికారం కన్నా ముందు వాళ్ళని కాపాడుకోవటమే కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినటువంటిది ఈ క్రియాశీలక సభ్యత్వం. ఇది దేశంలో చాలా మంది తూతూ మంత్రంగా కొంతమంది ప్రవేశపెట్టి ఉండొచ్చేమో, కాకపోతే ఆచరణలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంతకుముందు ఎవరు చేయలేదనే చెప్పాలి. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, తీసుకొచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి డబ్బులు చూస్తే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టుగా, వాళ్ళ కార్యకర్తల్ని పట్టించుకున్నట్టుగా, ఎవరికైతే ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి కావచ్చు, యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వాళ్ళకి కావచ్చు, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి జనసేన ముందు కానీ తర్వాత కానీ ఎవరూ లేరనే చెప్పాలి. అందుకనే ఇది దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం. కష్టపడేటువంటి ప్రతి కార్యకర్తకి వాళ్ళకి ఇచ్చేటువంటి విలువగా మనం ఇది చూడాలి. అలాగే పార్టీ కోసం ఈ సభ్యత్వాలు ఎవరైతే ఎక్కువగా చేపించి ప్రజల్లో వాళ్ళ అంటే కింద సామాన్య కార్యకర్తలు, కూలీ నాలీ చేసుకునేటువంటి కార్యకర్తలను గుర్తించి వాళ్ళకి సభ్యత్వాలు చేపిస్తారు కదా, వాళ్ళకు కూడా ఇంకొక పద్ధతి ప్రకారం ఈసారి సాధక్ అని ఇంకొక పేర్లతో, ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఈ సభ్యత్వాలు చేసినవి అన్నీ కూడా ఎవరైతే వాలంటీర్లు కింద స్థాయిలో చేపిస్తుంటారో అవన్నీ కూడా నియోజకవర్గ స్థాయి పెద్ద లీడర్లకు, ఇంకొకళ్ళకు ఆ క్రెడిట్ అంతా వెళ్ళిపోతుంది. అలా కాకుండా వీళ్ళకు కూడా ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ మనం క్రియేట్ చేయాలి. మెంబర్షిప్లోనే కాదు, మిగతా ఏవైతే కార్యక్రమాలు యాక్టివ్గా చేసేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి కొన్ని పేర్లను, సాధక్ అని ఇంకొకటని ఆ పేర్లు డిజైన్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ప్రవేశపెడుతున్నారు. దాంట్లో మొట్టమొదటి సభ్యత్వం కూడా ఆయనే నిన్న తీసుకుని 2 కోట్ల రూపాయలు ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమానికి ఆయన 2 కోట్ల రూపాయలు విరాళంగా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 500 రూపాయలతో ఏ ఇన్సూరెన్సు రాదు, వచ్చినా కూడా అది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండదు. సో అటు యాక్సిడెంట్కి, ఇటు ఏదైనా ప్రమాద బీమాకి, రెండింటికి కూడా అది రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు 500లతో పాటు ఇంకొంత డబ్బులు ఆయన వేసి ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్క కార్యకర్తకి, వీర మహిళలకి, జన సైనికులకి అందించడం జరుగుతుంది. సో చాలా మంది 500 రూపాయలు పెడితే పేటిఎంలో, ఫోన్పేలో వచ్చేస్తున్నాయి కదా, మీరు చేసేది ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. మరి మీరు ఎందుకు చేయలేదు? కనీసం మీరు ఆలోచన కూడా ఎందుకు చేయలేకపోయారు? 500 పెట్టి మరి ఫోన్పేలో వచ్చేస్తే మీరు మీ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని రప్ప అంటూ నరుక్కోవటానికి, ఈట్లు కోవటానికి మాత్రం వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ చేపించాలనేటువంటి ఆలోచన మాత్రం మీకు ఎందుకు రాలేదు అంటే ఆచరణలో సాధ్యం కానిది. వాళ్ళకి కొన్ని వేల కోట్లు వాళ్ళకి సొంత పరంగా తండ్రిని అధికారం పెట్టుకుని కొన్ని వేల కోట్లు వెనకేసుకునేటువంటి వ్యక్తులే ఉంటారు తప్ప పవన్ కళ్యాణ్ గారి కార్యకర్తల కోసం ఆయన డబ్బుల్ని తీసి మరి ఇలా ఇచ్చి అవి వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళ కుటుంబాలకి ఏదైనా ఇబ్బంది వస్తే పార్టీ నుంచి చాలా బలంగా ఆర్థికంగా, ఎందుకంటే ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి అవుతుంది. అలాంటి వాటికి జరగకుండా ఆ కుటుంబ పెద్ద లేనప్పుడు ఆ కుటుంబానికి అండగా పార్టీ నిలబడాలి.
పార్టీకి సంబంధించినటువంటి కాస్త చేయూతను అందించాలి అనేది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికే దాదాపు 90,000తో మొదలైనటువంటి ఈ సభ్యత్వ కార్యక్రమం ఇప్పటికి 13 లక్షల వరకు చేరుకుందట. ఈ సంవత్సరం ఇంకాస్త ఉధృతిగా ఇప్పటికే 21 మంది ఉన్నారు, 22 ఎంపీలు ఉన్నారు, చాలా బలమైనటువంటి అధికారంలో ఉంది. సో డెఫినెట్గా ఈసారి 13 26కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. జనసేన పార్టీకి సంబంధించి చాలా మంది ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంతమంది అయితే కింద స్థాయిలో 500 కూడా కట్టుకోలేనటువంటి వ్యక్తుల్ని వేరి కోరి వాళ్ళ కష్టాన్ని కూలి పనులు 4 పనులు చేసుకునేటువంటి వ్యక్తులను చూసి వాళ్ళకి వీళ్లే చేపించి ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి సో డెఫినెట్ గా చాలా వరకు భారీ ఎత్తున పెరిగేటువంటి సభ్యత్వాలు అయితే కనిపించేటువంటి పరిస్థితి అయితే ఉంది.